అందరికీ నమస్కారం అండి. మీరిలా రావటం బాగాలేదు. ఇక్కడ ఇంకొన్ని పోర్షన్లున్నాయి. అప్పుడప్పుడు మీరిలా రావటాన్ని వీళ్ళంతా ఏమనుకుంటారు? మీరు నా కోసమే వస్తున్నారని వీళ్ళందరికీ తెలుసు. నా గురించి కూడా ఆలోచించండి. గుమ్మం దగ్గర నిలబడి అన్నది రేవతి. అలా మాట్లాడుతుందని కొంచెం కూడా ఊహించలేదు. అప్పటికప్పుడు ఏదో ఒక జవాబు చెప్పే పరిస్థితి కూడా కాదు. అందుకని మౌనవ్రతం పట్టినవాడిలా అక్కడే నిలుచుండిపోయాడు విరూపాక్ష. ఇద్దరి మధ్యన కొద్దిపాటి దూరం. ఉదయం ఎండలో ఆమె నీడ కొంచెంగా అతడి మీద పడుతోంది. మళ్ళీ ఏమనుకున్నదో ఏమో కాని, పోన్లేండి వచ్చారుగా, ఈసారికి రండి, లోపలికొచ్చి కూర్చోండి అంటూ లోపలికి నడిచింది. బయట చెప్పులు విడిచి అడ్డు తొలగిన ప్రవాహంలా అతడు లోపలికి వెళ్లి గోడ పక్కగా ఉన్న చెక్క కుర్చీలో కూర్చున్నాడు. ఎందుకిలా వచ్చారు? నన్ను కలవాలనా? ఫ్యాన్ స్విచ్ నొక్కి అడిగింది రేవతి. కాదు, ఈ పక్క రోడ్డులో ఒక ఫ్రెండుని కలవాలని కొంచెం నంగిగా అన్నాడు. కలిశారా? లేదు, అతను ఇంట్లో లేడు, మళ్ళీ వెళ్ళాలి. అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని తెలుసుకోవటానికన్నట్టు కొంచెం క్యూరియస్గా అతడి కళ్ళల్లోకి చూసింది. ఏ భావము కనబడలేదు. అతను నిజంగా అమాయకుడైనా అయ్యుండాలి, లేకపోతే గొప్ప నటుడైనా అయ్యుండాలి. ఇలా అనుకుని గుమ్మం దగ్గర నిలబెట్టి అలా అన్నానని మీకు కోపం వచ్చిందా? చాలా సౌమ్యంగా అడిగింది. అదే తెలియటం లేదు అన్నాడతను చాలా ఈజీగా. అంటే? ఆశ్చర్యంగా అడిగింది. నిజానికి మీరన్న మాటలకు ఎవరికైనా కోపం వస్తుంది, నాకు కూడా రావాలి. కానీ కోపం వచ్చిందో రాలేదో తెలియటం లేదు అని చెప్పాడు. ఆమె విరగబడి నవ్వింది. కొంతసేపటికి నవ్వటం ఆపి, కోపం వచ్చిన విషయం కూడా మీకు తెలీదా అని అడిగింది. నిజంగా తెలీదు. కోపం వస్తే దాని తాలూకు రియాక్షన్ నాలో ఉండాలి కదా, అదేం లేదు. ఇంతకీ నా మాటలకు మీకు కోపం ఎందుకు రాలేదో చెప్తారా? మీరన్న మాటల్లో నిజం ఉంది కాబట్టి. అతడు ఆమెకు అర్థం కాలేదు. అర్థం కాని వ్యక్తిని చూసినట్టు అతన్ని చూసింది. ఇంకేమైనా అడగాలా అడిగాడతను. కాఫీ ఇవ్వమంటారా? అప్పుడే గుర్తుకొచ్చినట్టు అడిగింది రేవతి. వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఇప్పుడే వస్తానని వంటగదిలోకి వెళ్ళింది. విరూపాక్ష గాలికి ఎగురుతున్న వాకిలి కర్టెన్ని చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ఆమె కాఫీ తీసుకొచ్చింది. అతడు ఆత్రంగా కప్పును అందుకున్నాడు. అతడు కాఫీ తాగుతున్నప్పుడు, ఏమిటి ఈరోజు డిఫరెంట్గా కనబడుతున్నారు? మొదటిసారి పెళ్లి చూపులకు వెళుతున్నవాడిలా అన్నది చిన్నగా నవ్వుతూ. మీకోసమేనండి, మీ దగ్గరకొస్తున్నాను కదా, కొంచెం అందంగా కనబడాలని. అయినా ఆదివారం నాడు ముస్తాబు చేసుకోవడానికి బోలెడంత తీరిక అన్నాడు. మీ నుంచి ఏదో పరిమళం వస్తోంది. అవును, ఆహ్లాదంగా ఉండడం కోసం పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాను. బావుందా? మీకు నచ్చిందా? ఆత్రంగా అడిగాడు. చాలా బావుంది. థ్యాంక్ యూ. నిన్ననే మీ ఫ్రెండ్ షాప్లో కొన్నాను. మీకు కూడా ఒకటి కొనిస్తాను అన్నాడతను. కానీ ఒక్క షరతు. అదేమిటో చెప్పండి. ఆ స్ప్రే బాటిల్కి నేనే డబ్బులిస్తాను. వద్దులేండి, మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా అన్నాడతను కాఫీ తాగటం ముగించి. నా కోసం మీరు ఆ మాత్రమైనా ఎందుకు చెయ్యాలి? వెంటనే అడిగింది రేవతి, ముందే ప్రిపేర్ అయినట్టు. ఎందుకో తెలీదు, వయసులో ఉన్న ఒక అమ్మాయి ముందు అలా అంటే కొంచెం ఘనంగా ఉంటుందని అలా అన్నాను. మీరు డబ్బులిస్తే ఇప్పుడే తీసుకుంటాను. ఈసారి ఆమె అరమరికలు లేకుండా పగలబడి నవ్వింది. ఎందుకలా నవ్వుతారు అడిగాడు. మీ మాటలకు మీకు కొన్ని రకాల మాటలను లోపల దాచుకోవటం కూడా తెలీదా? మీ మాటలు వింటూ ఉంటే టైం తెలియడం లేదు అన్నది రేవతి నవ్వుని కొనసాగిస్తూ. కానీ నాకు తెలుస్తోంది అని విరూపాక్ష కుర్చీలో నుంచి లేచి నిలుచున్నాడు. వెళుతున్నారా అడిగింది రేవతి. రిలీఫ్గా అడిగారా? కాదు, భారంగా అడిగాను అన్నది. ఈసారి విరూపాక్ష నవ్వాడు. అవును, వెళుతున్నాను. వెళ్లే ముందు ఒక నిజం చెప్తాను. ఈ దరిదాపుల్లో నాకు ఫ్రెండ్ అంటూ ఎవ్వరూ లేరు. కేవలం మీకోసం, మిమ్మల్ని చూసి మీతో మాట్లాడటానికి మీ ఇంటికొచ్చాను. ఇది నిజం అన్నాడతను. రేవతి మళ్ళీ ఆశ్చర్యపడింది. ఇంకో విషయం కూడా చెప్పి మీరు తేలిగ్గా నిట్టూర్చేలా చేస్తాను. ఇంకోసారి ఎప్పుడు నేను మీ ఇంటికి రాను. నన్ను నమ్మండి. మంచైనా చెడైనా అనుకున్నది అనుకున్నట్టు చేసే శక్తి నాకుంది. కానీ ఎక్కడో ఒక చోట మిమ్మల్ని కలిసి మాట్లాడతాను. ఇది కూడా నిజం అని చెప్పి విరూపాక్ష పెద్ద పెద్ద అంగలతో ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. రేవతిలో చిత్రమైన భావం కలిగింది. రాత్రిపూట డాబా మీద పడుకుని పౌర్ణమి నాటి చంద్రుణ్ణి చూస్తున్నప్పుడు హఠాత్తుగా
నల్లని మబ్బు తునక అడ్డొచ్చినట్టుగా ఆ రాత్రి విరూపాక్ష గురించిన ఆలోచనలు ఆమెను నిద్రకు దూరం చేశాయి. తను అతన్ని ప్రేమిస్తోందా? అదే సందేహం కలిగింది. తన సందేహంలో కొంత నిజం ఉన్నట్టు అనిపించింది. అయినా ప్రయోజనం ఏమిటి? పెళ్ళైన అతన్ని తను మళ్ళీ పెళ్లి చేసుకోగలదా? అతనే చెప్పాడు తనకు పెళ్ళయిందని. ఒకసారి అతడు తిరిగి కనబడే వరకు అతడి గురించి ఆలోచిస్తూనే ఉంది. 5 రోజుల తర్వాత ఒకనాటి సాయంత్రం అతడు కనిపించాడు. ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరి బస్సు కోసం బస్టాప్ దగ్గర నిల్చుంది. ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ షాప్లో ఏదో కొంటూ కనిపించాడు విరూపాక్ష. బయటికి రాగానే ముందు తనే పలకరించింది. ఏదో కొన్నారనుకుంటాను. అవునండి, మా ఫ్రెండ్ చెల్లెలికి పెళ్లికి గిఫ్ట్ కొన్నాను. ఇది మా ఫ్రెండ్ షాపు. నా క్లాస్మేటు, క్లోజ్ ఫ్రెండు. మధ్యలో చదువు మానేసి బిజినెస్లోకి దిగిపోయాడు. వాడి పేరు బుల్లిగాడు. అది నిక్నేమ్లేండి. అసలు పేరు సుధాకర్ అని చెప్పాడు. ఇంతలో బస్సు వస్తూ కనబడింది. మీతో నేనొస్తున్నాను అన్నాడతను. మా ఇంటికి రానని మాటిచ్చారు, గుర్తు చేసింది. అతడు తేలిగ్గా నవ్వి, మేము సూర్యవంశపు రాజులం అవ్వకపోవచ్చు గాని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సంస్కారం ఉంది. మీ స్టాప్లో దిగి ఎదురుగా వచ్చే బస్సులో తిరిగి వెళతాను అని రేవతితో పాటు అతను కూడా బస్సెక్కాడు. చెప్పినట్టుగానే విరూపాక్ష ఆమెతో పాటు దిగి ఎదురొచ్చిన బస్సులో వెళ్లిపోయాడు. విరూపాక్ష ఆమెకు ఒక అర్థం కాని మనిషిలా అగుపించాడు. అతడు తన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ప్రేమనా? తననా? మరేమిటి? కానీ అతడి బిహేవియర్ చాలా డీసెంట్గా, హుందాగా ఉంటున్నది. ఎప్పుడూ చొరవ తీసుకోలేదు, వెకిలిగా ప్రవర్తించలేదు. ఒక్కోసారి తన ఆఫీస్కి ఏదో పనుండి వచ్చినప్పుడు తనకు పరిచయం అయ్యాడు. అలా తెలిసినవాడు అంచెలంచెలుగా తనని కలుసుకుంటున్నాడు. అతడి మాటల్లో విపరీతమైన అర్థాలు ఎప్పుడూ కనబడలేదు. ఎందుకోసం ఇదంతా తెలుసుకోవాలి? అతడికి పెళ్ళవ్వకుండా ఉంటే బాగుండేది. బలవంత పెట్టైనా అతన్ని పెళ్లి చేసుకునేది. ఇలా ఆలోచించిన రేవతి మర్నాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు బస్టాప్ ఎదురుగా ఉన్న అతడి ఫ్రెండ్ ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళింది. షాప్లో జనం లేరు. బుల్లిగాడున్నాడు. తనని పరిచయం చేసుకుని అతడితో సంభాషణ మొదలుపెట్టింది. అతన్ని అడగలేదు. మీ ఫ్రెండు విరూపాక్షకు ఎంతమంది పిల్లలు అని అడిగింది. అతడు పెద్దగా నవ్వి, ఇంకా పెళ్లి కాని వాడికి పిల్లలా అన్నాడు. షాక్ బయటికొచ్చింది. విరూపాక్ష అబద్ధం చెప్పాడు. ఎందుకో తెలుసుకోవాలి. ఆ మర్నాడు విరూపాక్ష ఓ పార్కు ముందు కనిపించాడు. అతన్ని పార్కులోకి తీసుకువెళ్ళింది. ఎందుకో నాకు మీ భార్యను చూడాలని అనిపిస్తోంది. ఒక్కసారి మీ ఇంటికి తీసుకువెళ్తారా? పరిచయం చేసుకుంటాను అన్నది రేవతి ఎటువంటి ఉత్పోద్ఘాతం లేకుండా. అయితే నిజం తెలిసిపోయిందన్నమాట అని నవ్వాడు. మీ అబద్ధానికి కారణం చెప్తారా అడిగింది. వెరీ సింపుల్ రేవతి గారు. ముందుగా మీకు అయస్కాంతం గురించి చెప్తాను. అయస్కాంతానికి ఆకర్షించే ధర్మం ఉంది కదా, అలాగని అన్నింటినీ ఆకర్షించదు. కొన్నింటిని మాత్రమే ఆకర్షిస్తుంది. మనిషి మనస్సు కూడా అయస్కాంతం లాంటిదే. కొందరిని ఇష్టపడుతుంది, కొందరిని ఇష్టపడదు. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు మీ మీద ఇష్టం కలిగింది. మీ రూపం, మాటలు, మీ చిరునవ్వు ఇవన్నీ చూసి మీరు నాకు ఎంత కాలంగానో పరిచయం ఉన్నట్టు బెరుకు ఫీలింగ్ లేని ఒక ఆత్మీయత అనుభవం కలిగింది. పదే పదే మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని అనిపించేది. అందుకే మిమ్మల్ని తరచూ కలుసుకున్నాను. నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండలేకపోవచ్చు. ఇంకెవ్వరిని చూసినా నాకు ఈ ఫీలింగ్ కలగలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మధ్యలో అన్నది రేవతి. అవునా? ఇంకా వినండి. ఒక పెళ్లి కాని అమ్మాయి నన్ను చేసుకోవటానికి అంగీకరించే అర్హతలన్నీ నాకున్నాయి. మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఎప్పటికీ మీతోనే ఉండొచ్చు. కానీ పెళ్లితో ఎలా స్థానం మారిపోతుంది? మీ మీద నాకు కొన్ని కొత్త అధికారాలు సంక్రమిస్తాయి. మీ మీద నాకు శారీరకమైన కోరిక లేదు. కేవలం మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడమే నేను కోరుకునేది. పెళ్ళైతే ఇవన్నీ కుదరవు. మీ మీద నాకున్న ఫీలింగ్స్ పెళ్లి వల్ల మారిపోవటం నాకిష్టం లేదు. అందువల్ల మన మధ్య పెళ్లి ప్రసక్తి రాకుండా ఉండేందుకు, పెళ్లి గురించి మీ వైపు నుంచి ఒత్తిడి లేకుండా ఉండడానికి నాకు పెళ్ళయిందని మీతో అబద్ధం చెప్పాను అన్నాడతను. ఈ నిమిషం నుంచి మనిద్దరం మంచి స్నేహితులం అన్నది రేవతి అతడి చేతిని ఆప్యాయంగా నొక్కి. ధన్యవాదగళ్ అన్నాడతను. మధ్యలో ఈ గళ్ ఏమిటి అన్నది రేవతి. కన్నడంలో ధన్యవాదాలు చెప్పానులేండి. కన్నడంలో నాకు ఈ ఒక్క పదమే తెలుసు. ఇప్పటికీ దాన్ని ఉపయోగించే అవకాశం వచ్చింది అన్నాడు విరూపాక్ష.
రేవతి నవ్వి, మీరు చెప్పిన అయస్కాంత ధర్మం కొంత నాలో కూడా ఉండి ఉంటుంది. అందుకేనేమో మిమ్మల్ని మా ఇంటికి రావద్దని చెప్పి కూడా మళ్ళీ మిమ్మల్ని లోపలికి పిలిచి కాఫీ ఇచ్చాను అన్నది. అదే తెలియటం లేదు. మళ్ళీ విరగబడి నవ్వింది రేవతి. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.